నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. ఈవీఎం ట్యాంపరింగ్ల విషయంలో వాదనలు ప్రతివాదనలు ఈ మధ్యకాలంలో బాగా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో చర్చిద్దాం. అమ్మ నమస్తే. అమ్మ, అసలు అమెరికన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా దీని మీద బలంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈవీఎం అనేది ట్యాంపరింగ్ అవుతుందా అంటే వాళ్ళు చేస్తున్న క్వశ్చనింగ్ ఏంటంటే 40% ఓట్ షేర్ వచ్చిన వైసీపీకి 11 సీట్లు రావడం ఏంటి, 34% వచ్చినటువంటి పార్టీకి 241 స్థానాలు రావడం ఏంటి ఇండియా వైడ్. అంటే ఇంత పెద్ద క్వశ్చన్ రేజ్ చేస్తారు. ఒక్కటే వాళ్ళది ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుంది అనేది. అసలు మీ వర్షన్ ఏంటి దీంట్లో? ఇప్పుడు ఇవాళ ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చేసేసి అమెరికా వాళ్ళు ఈ విధంగా మాట్లాడడం వెనకమాల ఒక అంతర్జాతీయంగా కొన్ని లుకలుకలు వచ్చినాయి ఇండియా పట్ల. అమెరికా వైఖరి కాస్త స్టాండ్స్ మారినాయి. పాకిస్తానుతో యుద్ధం, అలాగే ఇజ్రాయెల్ పైన ఇరాక్ యుద్ధం, అలాగే ఇజ్రాయెలుగా పాలస్తీనా యుద్ధం, అలాగే వీటన్నిటి మధ్యలో చైనా వ్యవహారం, ఇవన్నీ ఒక రకంగా చాలామందికి మింగుడు పడని విషయాలు. ఇవి అమెరికాకు కూడా మింగుడు పడట్లా. పైగా ఈ దీంట్లో అమెరికా అతి జోక్యం చేసుకుంటుంది అనేది భారతదేశం నమ్ముతుంది. ఒక పక్క మోడీ కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. మీ జోక్యం ఏంటి మా పైన అన్నట్లుగా మోడీ కూడా కాస్తంత కినుకు వహిస్తున్నాడు. ఈ సందర్భంలో ఆ దేశం చాలా అస్థిరంగా ఉంది ఇవాళ, ఎవరు ట్రంప్ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఎలన్ మస్క్ కొత్త పార్టీ అనౌన్స్ చేశాడు. ఆ గందరగోళంలో ది అమెరికన్ పార్టీ ఎలన్ మస్క్ కాదు, ఈ రెండు పార్టీలు కాదు, అమెరికన్ పార్టీ అని కొత్త పార్టీ. అదే అమెరికన్ పార్టీ కొత్తగా రిపబ్లికన్ కాదు, ఇలా ప్రస్తుతం ఉన్న రెండు పార్టీలు కాకుండా కొత్త పార్టీ పెట్టబోతున్నాడు. రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ రెండు పార్టీలే ఉన్నాయి, రెండు పార్టీల వ్యవస్థే ఉంది అక్కడ. మన దేశంలాగా 450 రాజకీయ పార్టీలు లేవు అమెరికాలో, ఉన్నది రెండే పార్టీలు. అయితే దానికి ఎలన్ మస్క్ అట్లా కాదు, ఈ దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారు, అనుకున్న లక్ష్యాలు చేర్చట్లేదు, అమెరికా అంతర్జాతీయంగా ఆర్థికంగా కావచ్చు రకరకాల విషయాల్లో పతనమైపోతుంది, అమెరికాని నేను నిలబెట్టడానికి నేనే ఉన్నాను అని అతను ఎలన్ మస్క్ అమెరికన్ పార్టీ అని చెప్పి ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నాడు. అయితే దానికి అమెరికా పార్లమెంటో లేకపోతే వాటిల్లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. మరి అది తెలిసి కూడా ఎలన్ మస్క్ చెప్పాడు అంటే అతనికి ఎన్నికైన వాళ్ళ దగ్గర నుంచి, సెనేటర్ల దగ్గర నుంచి ఒక మద్దతు ఉంది అనేది ట్రంప్కి అర్థమైపోయింది. ఏమీ లేకుండా ఒట్టిగా అన్నాడు కదా. అది కాస్త ఒక రకమైన అనిశ్చిత పరిస్థితుల్లోనూ ఒక గందరగోళం పరిస్థితుల్లో ట్రంప్ ఉన్నాడు ఇవాళ. ట్రంప్ తనను తీసుకున్న నిర్ణయాలనే తనే ఖండించుకుంటున్నాడు. చాలా ఇబ్బందులు ఉన్నాడు ఏ మాట కాబట్టి ట్రంప్. అయితే ఇప్పుడు ట్రంప్కి సరే నా దేశం ఇట్లా ఏడిచ్చొచ్చింది, నేను ఇలా ఏడిచ్చొచ్చాను కదా, వేరే దేశాలు కూడా ఏడుస్తూ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు మనకి వాళ్ళకి విదేశాంగంగా పెద్దగా మంచి సత్సంబంధాలు లేవు. దాన్ని బట్టి ఇండియాలో కూడా ఒక అస్థిరత తీసుకురావాలి అని ఇప్పుడు ఈవీఎంలు అనేవి ఆంధ్రప్రదేశ్కి ఒక్కదానికే పరిమితమా, దేశం మొత్తానికి ఇబ్బందా? ఇప్పుడు ఇందాక మీరేం మాట్లాడారు, 40% ఓట్లు వచ్చిన వైసీపీకి 11 సీట్లే వచ్చినాయి ఏంటి అని అన్నారు కదా. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ మోడీ దేశవ్యాప్తంగా అతనికి ఇబ్బందులు ఉంటాయి దీనిపైన. అంటే ఎక్కడైతే బలహీనంగా ఉందో అక్కడ వాళ్ళు ఈవీఎంలని ట్యాంపరింగ్ చేయించి మిగతా దగ్గర వాళ్ళు గెలుస్తారనుకున్న దగ్గర ప్రజల అభిప్రాయం ఎలా ఉందో దాన్ని బట్టి దాని ప్రకారం వెళ్తున్నారనేది ఒక వాదన వినిపిస్తూ ఉందమ్మా. ఇప్పుడు ఏదైనానండి, ఈవీఎంలు ట్యాంపరింగ్ అనేది అది చిన్న విషయం అయితే కాదు. అదేనమ్మా, అది నిజంగా ఆలోచిస్తే అంత ఈజీ కూడా కాదు. సరే పోని అనుకుందాం. ఇప్పుడు వీళ్ళకి
దింపుడు కళ్ళెం ఆశ వచ్చింది వైసీపీ పార్టీకి. అసలు ఈ ఈవీఎంల గురించి మాట్లాడి, పైగా ఈ ఒక్క రాష్ట్రం గురించే కాకోకుండా మోడీతో కూడా వేసుకోవాలి తగాదా అనే ఉద్దేశంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది జగన్మోహన్ రెడ్డికి ఇష్టమా కాదా అనేది వేరే విషయం. కానీ క్యాడరు, దిగువ స్థాయి లీడర్సు, అలాగే కొంతమంది ఆశావహులు ఈ విషయం మీద ఢిల్లీకి పోతున్నారు. ఇప్పుడు మనం సపోజు కొంచెం చరిత్రలోకి వెళ్ళి చూసుకుంటే 2004లో చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన సీట్లు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వచ్చిన సీట్లు చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారికి ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఆయన గవర్నమెంట్ ఫామ్ చేశారు. కానీ ఆ టైంలో ఓటింగ్ శాతం ఎంత ఉంది అని చూస్తే పెద్ద డిఫరెన్స్ లేదు. అంటే మెజారిటీలు కూడా 1000, 2000, 3000, 5000 లోపు పోటాపోటీగా జరిగి కాంగ్రెస్ గెలిచిన సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఎవరు పోటీ చేశారు? జయప్రకాష్ నారాయణ గారు పోటీ చేశారు. జయప్రకాష్ నారాయణ గారు ఓట్లు చీల్చారు. ఎవరు ఓట్లు చీల్చారు? తెలుగుదేశం ఓట్లు చీల్చారు. ఇప్పుడు తెలుగుదేశంలో మేధావి వర్గం అనుకునేవాళ్ళు, కాస్త చదువుకున్న వాళ్ళు, బుద్ధిజీవులు లోక్సత్తా వైపు వెళ్ళారు. అదే వీళ్ళు ఇంతకుముందు తెలుగుదేశంలో ఉండేవాళ్ళు. అటు లోక్సత్తాకి చీలినాయి. కాంగ్రెస్ ఓటింగ్కి పదిలంగా ఉంది. సో ఆయన గెలిచారు. అట్లాగే తర్వాత ఎలక్షన్స్లో చిరంజీవి వచ్చారు, ప్రజారాజ్యం వచ్చింది. ఇట్లా రకరకాల కారణాలతోటి ఇప్పుడు ఆ తెలుగుదేశం ఉనికి పడిన ఓట్లు కావచ్చు, అలాగే 2004లో జయప్రకాష్ గారికి పడిన ఓట్లు కావచ్చు, చాలా తక్కువ మార్జిన్ తోటి అటు వాళ్ళన్నా గెలిచారు. జయప్రకాష్ నారాయణ గారు ఒకే ఒక సీట్లో గెలిచారు. చిరంజీవి గారన్నా కనీసం 13 సీట్లో ఏమో గెలిచారు. అయితే ఈ గెలిచిన వీళ్ళు కాకుండా ఇంకా వేరేగా గెలిచిన సీట్లలో చూసుకుంటే కనుక మెజారిటీ చాలా తక్కువ ఉంది. అంటే నెక్ టు నెక్ వచ్చింది. మేమే గెలిచాము అని డిక్లేర్ చేసుకుంటానికి అవ్వదు కదా. పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది. వీటన్నిటి బట్టి గెలుపు అనేది నిర్ణయం అవుతుంది. కానీ కొన్ని చోట్ల 300 ఓట్ల మెజారిటీతో కూడా తెలుగుదేశం ఓడిపోయింది. అప్పుడు కాంగ్రెస్, తర్వాత వైసీపీ గెలిచాయి. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే ఏమర్థమవుతుంది అంటే, ఓటింగ్ శాతం 40% ఉండొచ్చు, వీళ్ళకి 11 ఎందుకు వచ్చినాయి అనే దానికి వీళ్ళు పోటాపోటీగా అటువైపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి ఉన్నారు. ముగ్గురు కలిసి ఓట్లు వేసుకున్నారు. ఓటు ట్రాన్స్ఫరింగ్ బాగా జరిగింది. అదే వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు ఓడిపోయిన సీట్లు మార్జిన్గా ఓడిపోయారు. అంటే ఇది ఎలక్షన్ కమిషన్ కూడా దీని పట్ల పెద్దగా రెస్పాండ్ అవ్వకపోవడానికి కూడా మౌనం అర్ధాంగీకారం అన్నట్లుగా ఉందని అదందరూ అభిప్రాయం. ఇప్పుడు ఇవాళ వైసీపీ వాళ్ళు ఏదన్నా అడిగారు అనుకోండి, ఎవరు లెక్క చేస్తారు చెప్పండి? ఎవరు లెక్కేస్తారు చెప్పండి? ఇప్పుడు పైగా వీళ్ళు మాట్లాడుతుంది బీజేపీ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అమెరికా వాళ్ళు చెప్పింది కూడా అదే కదా. వాళ్ళ బాధ ఏంటి అంటే, ఇక్కడ స్థిరమైన ప్రభుత్వం ఉండటం ఇష్టం లేదు వాళ్ళకి, ఎలాగోలా అస్థిరపరచాలి. అది వాళ్ళ ప్లాన్ ప్రకారం చేస్తున్నారు వాళ్ళు. అంతకంటే వేరేగా అనుకోవటానికి లేదు. అలా అనుకుంటే మరి పోయినసారి మీరు గెలిచారు కదా, అప్పుడు కూడా ఈవీఎంలు ట్యాంపరింగే అనుకోవాలా? అంటే ఎక్కడైతే ఇప్పుడు మీకు నేను ఇంకోటి చెప్తాను. ఓటింగు ఎక్కువ వచ్చారు జనాలు ఓటేయటానికి అనేది గీట్రైగా తీసుకుంటారు. దేనికి గీట్రైగా తీసుకుంటారు? గత ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబరెన్స్ ఎక్కువ డెవలప్ అయితే ఎక్కువ మంది ఓట్లు వేయడానికి వస్తారు. ఇప్పుడు పోయినసారి కూడా ఈవీఎంలు చెడిపోవడము, రకరకాల కారణాలతోటి రాత్రిపూట 2 వరకు కూడా పోలింగ్ జరిగింది కొన్ని చోట్ల. అంటే గేట్లు వేస్తే 6 గంటలకి గేట్ లోపలికి వస్తే కనుక ఇంక వాళ్ళు ఓటేసే ఎలిజిబిలిటీ ఉన్నట్టు లెక్క. 6 తర్వాత వచ్చే వాళ్ళని రానివ్వరు.
ఈ ఈవీఎంలు చెడిపోవటం వల్ల ఏం జరిగింది, రాత్రి 2 వరకు కూడా ఎలక్షన్ జరిగింది. లాస్ట్ మినిట్లోనే ఈ 6 గంటల నుంచి 9 గంటలకి మధ్యలో అయిన పోలింగే ఎక్కువ పోలింగ్ శాతం వచ్చింది. ఇది అప్పట్లో తెలుగుదేశం కూడా ఇలాగే అనుమానపడింది. కాకపోతే వాళ్ళు పెద్దగా గొంతెత్తి మాట్లాడింది లేదు. అందుకోసం ఏంటి అంటే అటు మోడీ ఇరుకును పడేటట్లు, ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇరుకును పడేటట్లు వైసీపీ వాళ్ళు కొంచెం చిన్నపాటి సర్కస్ చేస్తున్నారు ఢిల్లీలో. మీరెంత సర్కస్ చేసినా, ఎంత అవగాహన కల్పించాలని చూసినా, ప్రభుత్వం ఒక ధ్యేయంతో గనక చేసి ఉన్నట్లయితే, ఈవీఎంలు ట్యాంపరింగ్ కూడా చేసి ఉన్నట్టు, నేను చేశారని అనట్లా, చేసి ఉన్నట్లయితే గనక వాళ్ళు ఎందుకు వైసీపీ మాట వింటారు చెప్పండి? అసలు వైసీపీకి ఎవరున్నారు ఈ విషయంలో, తోడు ఎవరున్నారు చెప్పండి? అంటే బీజేపీ మరి బీజేపీ ఎందుకు తోడు ఉంటుంది అంటే ఒక టైంలో తోడు ఉంది, అప్పుడు ఉంది. అదే అదే అంటే అట్లా వాదనలు వినిపిస్తా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేయటం కోసం, జగన్మోహన్ రెడ్డిని వాడుకోవటం కోసం బీజేపీ సపోర్ట్ ఇచ్చింది. అసలు బీజేపీ కనుక జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఇవ్వాలి అని అనుకోకపోతే బెయిల్ రద్దు చేయించడం ఎంతసేపు అండి? ఇప్పుడు బీజేపీ ఎందుకు బెయిల్ రద్దు చేయలేదు పోయినసారి, ఈ రోజుకి ఎందుకు రద్దు చేయట్లేదు బెయిలు అంటే, వాళ్ళకి ఉపయోగం ఉంటేనే వాళ్ళు బెయిల్ రద్దు చేస్తారు. వాళ్ళకు ఉపయోగం ఏంటి? వాళ్ళు అధికారంలోకి రాగలగాలి. ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి రాగలరా ఈ క్షణానికి, ఈ క్షణం రాలేరు. అందుకే ఏం చేస్తున్నారంటే తమాషా చూస్తున్నారు. ఉండని జగన్మోహన్ రెడ్డిని వాడే రోజున వాడదాము, అతనికి పూర్తి కష్టాలు పెట్టేసేసి అతను వచ్చి బీజేపీలో చేరేటట్లుగా చేసుకోవాలి. లేదు అంటే తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఒక గొంతు ఉండాలి అక్కడ. అలా వాడుకుంటున్నారు వైసీపీని, అలా వాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అని మాట్లాడితే తెలుగుదేశాన్ని అంటే తెలుగుదేశంతో పాటు బీజేపీని కూడా అన్నట్టేగా. మరి అలాంటప్పుడు బీజేపీకి కూడా నష్టమయ్యే పని బీజేపీ ఎందుకు యాక్షన్ తీసుకుంటుంది? ఏదో చిన్నపిల్లలు అల్లరి చేస్తున్నారు, అల్లరి చేయండి, వాళ్ళ ఊర్లో అల్లరి చేసే బదులు ఢిల్లీ కూడా వచ్చి ఢిల్లీలో కూడా అల్లరి చేస్తున్నారు. అసలు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంటి? ఆఫ్టర్ ఆల్ 11 సీట్లు ఉన్నాడు, ఆడికి సమాధానం చెప్పేది ఏంటి? అంటే ఇప్పుడు ఎలాన్ మస్క్ లాంటి కూడా ఒకసారి అన్నారమ్మా ఆయన, నేను ట్యాంపరింగ్ నేను చేసి చూపిస్తాను ఈవీఎం మిషన్ని. అసలు అమెరికాలోనే ఎలాన్ మస్కే చేశాడండి. అసలు ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళకి భారతదేశంలో ఎలక్షన్ జరిగిన దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి చెప్పండి? వాళ్ళ అంతర్గత వ్యవహారాల గురించి మాట్లాడగలుగుతున్నాము మనం? అంటే వాళ్ళ అగ్రరాజ్యం అనా? ఏంది అగ్రరాజ్యం? గడిదిగుడ్డు ఆయుధాలు అమ్ముకుని బతికేవాళ్ళు, సిగ్గు శరం లేకుండా వాళ్ళు బతికేంది చెప్పండి? ఏ దేశంతో వాళ్ళు సవ్యంగా ఉన్నారా? ఏ దేశంతో యుద్ధంలో గెలిచారా ఇప్పటికి? మరి అమెరికా ఆయుధాలు అమ్ముకోవడం తప్పితే అమెరికా బలమైందని నిర్ధారించే వాళ్ళకి ఏంటి దానికి అర్థం? అగ్రరాజ్యం అంటే ఒక పెద్దన్నగా ఉంటే పెద్దన్న పాత్ర పోషించాలి. ఇప్పుడు సినిమా ఫీల్డ్లో దాసరి నారాయణరావు గారు ఉండేవాళ్ళు. ఎవరికి తగాదాలు వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళి పొలోమని వెళ్తే ఏదో ఒకటి చేసేవాడు. ఇవాళ అలాంటి వాడే లేడు తెలుగు సినిమా ఫీల్డ్లో. ఎవరికి దారే యమునా తీరే. అందుకే సమస్యలన్నీ కుప్పపోసినట్టు ఉంటున్నాయి. సమస్యలే ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా పరిష్కారం చేసుకోవాలి అనుకుని ఎవరు బాధలు వాళ్ళు పడుతున్నారు. ఇది కూడా అంతే. ఇప్పుడు దేశాలు దాని అగ్రరాజ్యం మాట ఎక్కడ చెల్లుతుంది చెప్పండి? అసలు దాని బతికే బాగలేదు. ఆర్థికంగా ఒడిదుడుకులు ఉన్నాయి, ఆర్థిక మాంద్యం వస్తుంది, అక్కడే ఉద్యోగాలు లేవు, వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. ఇప్పుడు పైగా వాడు ఏ నిర్ణయం తీసుకున్నా ట్రంప్ అది వ్యతిరేకమే అవుతుంది. నేను ట్యాక్సులు తీసుకుంటా, ప్రతీకార పన్నులు వేస్తాను అన్నాడు. ఏమైంది? వేయగలిగాడా? అంతే, అట్లే ఉంటుంది. ఇటు పాకిస్తాన్కి సపోర్ట్ చేయాలో అర్థం కాదు, అటు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయాలి, ఓ పక్కన మళ్ళీ వీడి ఉక్రెయిన్కి ఆయుధాలు అమ్ముకోవాలి. ఈ పరిస్థితిలో ఉంది అమెరికా. అందుకని అమెరికా వాడికి నేను ఎట్టాగా ఏడిస్తే వస్తున్నా కదా, మీరు రండి, మీరు కొట్టుకుని చావాలి మీ దేశంలో. అంటే ఇప్పుడు చీఫ్ ఆయన పేరు ఎగ్జాక్ట్ గుర్తురావట్లేదు, ఆయన ఎందుకు ఆయన ఎట్లా అంటే
చెప్పిస్తారండి. అతను ఇండియన్ అనుకుంటాను. కాదు, అమెరికానే మాట్లాడారు. సార్ ఏదన్నా కానివ్వండి, ట్యాంపరింగ్ జరిగింది అంటే దానికి ఇప్పుడేంటి చేస్తాం, ఇప్పుడేంటి చేయగలం? అసలు వీళ్ళు ప్రజల్లో ఉండి ప్రజల బాధలు ఏంటో కష్టాలు ఏంటో పట్టించుకుంటారా? అసెంబ్లీకి వెళ్ళంటారా, మాట్లాడంటారా? ఉన్న 11 మంది అయినా అసెంబ్లీకి వెళ్ళంటారా? ఓ ప్రతిపక్షంగా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉండండిరా అంటే వీళ్ళకి ఢిల్లీలో నాటకాలు ఏంటి చెప్పండి? అంటే దింపుడు కళ్ళేం ఆశ. ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఇక్కడ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది అని చంద్రబాబు నాయుడిని దించేశారనుకోండి, అప్పుడు ఎవరు మాట్లాడరా ఈ దేశంలో? మోడీ నువ్వెట్లా గెలిచావు అని మాట్లాడతారా? మాట్లాడరా? అంటే మోడీ కిందకి నీళ్ళు వచ్చేట్టు మోడీ చేసుకుంటాడా? అంటే కొంతమంది ఏంటంటే నిష్ఫలమైన కష్టాలు పడుతూ ఉంటారు, పోరాటాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది అంతకంటే ఏమీ లేదు, వాళ్ళు సాధించగలిగింది ఏమీ లేదు. రైట్ రైట్ అమ్మా, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.